మున్సిపల్ కమిషన్ పై కాంట్రాక్ట్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన వేతనం 94,962 రూపాయలు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లుగా కంప్లైంట్ చేశారు. తన కాంట్రాక్ట్ కూడా రెన్యువల్ చేయకుండా ఆఫీస్కు రావద్దంటూ వాట్సాప్లో మెసేజెస్ చేసినట్లుగా పోలీసులు ఫిర్యాదు చేశారు. తనతో పాటు చాలా మంది ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు సీఐ దేవేందర్ రావుకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులకు విచారణ చేపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు మున్సిపల్ కమిషనర్ పై కాంట్రాక్ట్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన వేతనం 94,962 రూపాయలు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నట్లుగా కంప్లైంట్ చేశారు. తన కాంట్రాక్ట్ కూడా రెన్యువల్ చేయకుండా ఆఫీస్కు రావద్దంటూ వాట్సాప్లో మెసేజ్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు చాలా మంది ఉద్యోగులను మానసికంగా వేధిస్తున్నట్లు చెన్నూరు సీఐ దేవేందర్ రావుకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులకు విచారణ చేపట్టారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వరలక్ష్మి, మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణపై కాంట్రాక్ట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడం అయితే చెన్నూరులోనైతే కలకలం రేపుతోంది. చెన్నూరు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఉద్యోగి హరికాంత్ రావాల్సినటువంటి జీతము 94,962 రూపాయలు ఇవ్వకుండా ఇటు కమిషనర్ మానసికంగా ఆర్థికంగా వేధిస్తున్నాడంటూ ఇటు పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. తన కాంట్రాక్టు రెన్యువల్ చేయకుండా ఆఫీస్ వద్దకు రావద్దని ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గ్రూప్ లో మెసేజ్ పెడుతూ కూడా మానసికంగా వేధించాడనేసి హరికాంత్ అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం తక్కువనే కాదు, కార్యాలయంలో తనలాగా అవుట్ సోర్సింగ్ లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగిని కూడా కమిషనర్ మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆయన అయితే ఆరోపణలు అయితే చేశారు. హరికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఇటు చెన్నూరు పట్టణ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని సిఐ దేవేందర్ అయితే దర్యాప్తు చేసిన పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.